తెల్లగా ఉన్నాయి ఆ షూస్లో. సాయంత్రం రాగానే మొత్తం బ్లాక్ అయిపోతాయి అనిపిస్తున్నాయి ఇవన్నీ ఇంత మెడిచిపోతే. హలో గైస్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజు అయితే ఇంట్రడక్షన్ అయితే డిఫరెంట్ అనిపించిందిగా. అని ఇప్పుడైతే కాలేజ్ అయితే పోవాలి. అంటే లేట్ లేచిన ఈరోజుకి ఇట్లా. నిన్నైతే పోలే, లేట్ లేచిన అని. ఈరోజు కొంచెం లేట్ లేచినా కానీ ఒక పీరియడ్ తర్వాత అయితే పోతున్నా. ఎట్లుంటుందో చూడాలి కాలేజ్ పోయి. ఈరోజు రేపైతే లేదు, సాటర్డే టైం టేబుల్ అయితే మొత్తం లేదు మాకు. సాటర్డే మొత్తం ఖాళీనే. ఈరోజు ఫ్రైడే, రేపు సాటర్డేగా. రేపైతే ఉండదు. ఎట్లయినా పోతే ఇట్లా క్లాసులు ఉండవు మాకు. ఈరోజు ఒకరోజు ఎట్లయినా పోవాలని లేట్ అయినా పోతున్నా. వాళ్ళైతే వచ్చేసిరేమో. ఇప్పుడైతే వెళ్ళిపోతా కాలేజ్కి. ఒక 10:30కి క్లాస్ ఉంది, అది అటెండ్ అవ్వాలి. లంచ్ తర్వాత ఒక క్లాస్ ఉంది, దాని తర్వాత క్లాస్ లేదు, కౌన్సిలింగ్. పోయి టైంపాస్ ఇది వెళ్ళిపోదామా. సెకండ్ ఇయర్ వాళ్ళకైతే లేట్ వస్తే ఆపిస్తారు లోపల. హైలైట్ ఉంది, మస్తు మంది లేట్ వచ్చిర్రు. ఇంకా రాసి ఎంట్రీ రాసి వండి అంటారు. లేట్ ఎందుకు వచ్చిన వాడు. మనమేమో లేట్ లేచినాం, అది ప్రాబ్లం అయింది ఈసారి. కానీ చూద్దాం, ఇప్పుడైతే వెళ్ళిపోవాలి క్లాస్కి. వాళ్ళకైతే క్లాసులు అయితే అవుతున్నాయి. ఒక 15 మినిట్స్ ఉంది. 15 మినిట్స్లో క్లాస్ అయిపోతే నేను నెక్స్ట్ వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇన్ని బ్యాగులు ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఏమో నాకు తెలిసి వాళ్ళకైతే సెమ్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. దానివల్ల ఆల్రెడీ కొంతమంది వెళ్ళిపోయారు లోపల. ఇప్పుడు మేము పోవాలి. ఇప్పుడు కొంచెం సేపు అయితే క్లాస్ ఎట్లయినా అయిపోయింది. 10 మినిట్స్ ఆగి వెళ్ళిపోడే, లోపల వెళ్ళిపోతే అయిపోతుంది. అక్కడైతే ఎంట్రీలు రాపిస్తారు, పేరెంట్స్ని కాల్ చేస్తాము అట్లని. అరే ఇక్కడే ఇంతమంది ఉన్నారు, ఇక్కడ కష్టమే. ప్రిన్సిపల్ సార్ ఇక్కడనే ఉన్నారు. వైస్ ఇప్పుడే జావా క్లాస్ అయితే అయిపోయింది. లంచ్ బెల్ అయిపోయింది. ఇప్పుడే జావా అయిపోయింది. పొద్దున్న నుంచి 4 అరే 3 క్లాసులు కదరా నేను వచ్చింది. 3 క్లాసెస్ విన్నా, నిద్ర వస్తుంది మొత్తం. ఇప్పుడు లంచ్ తర్వాత ఒకటే ఉంది క్లాస్, దాని తర్వాత ఖాళీ. 3:15 నుంచి ఖాళీ. లంచ్ ముంగట జావా, ఇంకొకటి ఏదో అయింది. 2 జావానే అయినాయి. ఒకటేమో DAA ఒకటే. ఇప్పుడు లంచ్ తినాలి. లంచ్ తర్వాత SC సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఒకటి విన్నాం అనుకో, అయిపోతుంది మొత్తం. వాడైతే లంచ్ తెచ్చిండు ఈరోజు. పుదీనా రైస్ తెచ్చిండు భయ్యా కదరా. పుదీనా రైస్ ఆల్రెడీ పడ్డదా ఏమో. బ్యాగ్లో కొంచెం బాక్స్ ఓపెన్ అయిందంట, అంది పడ్డది. అది క్లీన్ చేసి తినాలంతే. మాకు లంచ్ బెల్ ఎక్కువ టైం ఇయ్యారు. హాఫ్ అన్ అవరా మనకి? 25 మినిట్స్ 35 మినిట్సే మాకు లంచ్ బెల్. పోయినసారి ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు 1 అవర్ ఉండే. ఫస్ట్ సెమ్లో ఉండేరా, ఫస్ట్ సెమ్లో ఉండే 1 అవర్. సెకండ్ నుంచి చేంజ్ చేసేసారు. వాళ్ళకి గిట్ట అట్లనే చేంజ్ చేస్తారు. వాళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి. 35 మినిట్స్ వాళ్ళకి దుల్ల తీరిపోయింది అంతే. కాలేజ్ అయితే స్ట్రిక్ట్ అవుతుంది రోజు రోజుకి కదరా. 2 ఇయర్స్ మనకి ఇప్పుడే మొత్తం చేసేసారు కదా. కాలేజ్ మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్ చేసేసారు. 2 ఇయర్స్ మేము వెళ్ళిపోయినాక మంచిగా అవుతుంది కాలేజ్. ఇంకా అంటే చూడడం లాంటిది. మేము వచ్చినప్పుడు స్టార్టింగ్లో బెంచెస్ ఉండే, ఇప్పుడు కూడా బెంచ్లే. ఎర్రై రెడ్ డిజిటల్ బోర్డ్స్ అట్లుంటుంది. బయోమెట్రిక్లు ఇవన్నీ వచ్చినాయి మేము వచ్చిన తర్వాత. ఇంకా మా సూపర్ జూనియర్స్ అంటారా, సూపర్ జూనియర్స్ వచ్చినప్పుడు నాకు తెలిసి ఆ బిల్డింగ్లో కట్టేస్తారు. హాస్టల్లో అయిపోతుంది. గ్రౌండ్ సైడ్ ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది, అవన్నీ అయిపోతాయి. పార్కింగ్ ఏమో అటు సైడే పెట్టేసి. అనిపిస్తుందా బ్యాగ్లో మొత్తం పడిపోయింది. ఇది తీస్తుండు భయ్యా పుదీనా రైస్. పుదీనా ఇక్కడ ఇక్కడ రైస్ ఉంది లోపల, అది తీస్తాడు భయ్య. కష్టపడి తీస్తాడు పాపం. ఇక్కడ బాక్స్ ఉంది. ఇప్పుడైతే ఎగ్జామ్ అయితే అయిపోయింది. ఎగ్జామ్ అంటే క్లాస్ అయిపోయింది. ఎగ్జామ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అయితే అదేగా నడుస్తుంది. ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ అని ఉందంట ఆల్రెడీ. ఇప్పుడైతే ఎంజాయ్ పండుగ అంతే కదా. ఎట్లా అనిపిస్తుంది అంటే నాకు ఇన్నర్ ఫీలింగ్ చూడడానికి మంచిగానే అనిపిస్తుంది. ఊగితే లంగినట్టు అనిపిస్తుంది మొత్తం. మాది పైథాన్ ఎగ్జామ్ అయిపోయిందంట మాది భయ్య. ఇక్కడ రాక్ గార్డెన్స్ ఎవరు లేరేంద్రా? ఓకే ఓకే ఓకే. లేకపోతే లవ్ బర్డ్స్ అందరూ రేపు. అరే రేపే కదరా వ్యాలంటైన్స్ డే. నువ్వు వస్తున్నావు కాలేజ్? మేము రాము. సాటర్డే ఇంట్లో కూర్చుంటాం మేము.
మొత్తం వాటరింగ్ చేస్తారు ప్లాంటింగ్. అదే నా ముఖాన్ని మీద కాదురా పెట్టదు. అదేరా వాటరింగ్ చేస్తారు. అటు నువ్వు శ్రీనివాస్ గారు కనిపిస్తే మొత్తం రీచ్ ఎక్కువ వస్తుంది అని. అంత ఓ అమ్మ బంటి. గైస్ బ్యాడ్ న్యూస్ అయితే వచ్చింది మాకు. అప్పుడే చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా, ఇప్పుడు చెప్తున్నా. రేపు కాలేజ్ ఉంది కదా, థర్స్డే టైం టేబుల్ అంటే రేపు కాలేజ్ పెట్టారు మాకు. ఏందో ఏమో కానీ కాలేజ్ లేదనుకున్నాం, పెట్టిర్రు ఏదో సెకండ్ సాటర్డే అని. ప్రశాంత్ భాయ్ మన కాలేజ్ ఉంది తెలుసా? అది గలీజ్ అనిపించింది, రేపు కాలేజ్ ఏందిరా బాబు అని. ఏం చేద్దాం, రేపు రావాలి మళ్ళా. థర్స్డే టైం టేబుల్.